అమ్మా బాగానే ఉన్నాం. నానా మేము బాగానే ఉన్నాం. ఏందమ్మా మేము బాగానే ఉన్నాం, నాకు పని ఉంది, బిజీగా ఉన్నా. సరే మళ్ళీ మాట్లాడతలే. ఊరికి ఫోన్ చేసి విసిగించవాకండి నన్ను, నాకు చాలా పనులు ఉన్నాయి. సరే మరి ఉంటా. వాసు చిన్నగాడు ఫోన్ ఎత్తట్లేదు. అది రావాల్సిన టైం దాటిపోయింది వాసు. దానికంత అడావుడెందుకే, వస్తుందిలే. అమ్మో నాకు కంగారు ఉంది, ఇంత లేట్ అయిపోయింది. ఏమైందో ఏమో, నాకు భయం పుడుతుంది వాసు. కంగారేం లేదులే, వస్తుందిలే. తోడు కూడా ఫోన్ చేయలేదు ఇంకా. కాదు బుజ్జి, 1 గంట చిన్నోడు ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే కంగారు పడుతున్నావు, 1 గంట పెద్దోడు ఫోన్ చేయకపోతే కంగారు పడుతున్నావు. కన్న మమకారం నీకేనే ఉంటుంది. నిన్ను కనీ పెంచి ఇన్నాళ్ళ నుంచి ఉన్న మీ అమ్మా నాన్న 2 నెలల నుంచి నిన్ను చూడలేదు కదా. కనీసం ఫోన్ చేసి నీ యోగక్షేమాల కోసం అడుగుదామని మాట్లాడుతుంటే విసుకుంటున్నావే, పనుంది అని. అదే నీ పిల్లలు తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీదే కన్న ప్రేమ, మరి వాళ్ళదేంటి? నేను మాట్లాడానుగా వాసు. ఆహా, నువ్వు మాట్లాడితే సరిపోయిద్దా? అయితే ఓ పని చేద్దాంలే, పిల్లలను కూడా హాస్టల్లో పడేద్దాం, వాళ్ళు మాట్లాడుతుంటారు నీతో. కనపడపోతే ఓకేనా? కాసేపు కనపడకపోతేనే నువ్వు ఇంత విలువలాడిపోయావే. కనీసం ప్రేమతో కూడా మాట్లాడుకుని విసుకున్నావు కదా, వాళ్ళు ఎంత బాధపడి ఉండొచ్చు ఆలోచించు. నువ్వు నీ బిడ్డల మీద ఇంత మమకారం ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మా నాన్నలు చిన్నప్పటి నుంచి నిన్ను ఇంతే మమకారంతో పెంచి పెద్ద చేసి ఇక్కడికి పంపించారు చూసావా. తర్వాత నీకు బిడ్డలు వెళ్ళినప్పుడు ఆ మమకారమే నీకు వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయమాక. అవసరమైతే మన ఇద్దరు వెళ్ళి కలిసి వాళ్ళిద్దరితో 2 రోజులు స్పెండ్ చేసి మన పిల్లలతో సహా వెళ్దాం, ఓకేనా? కాదు జీ, నువ్వు కూడా ఒక తల్లి అయ్యావు కదా, తల్లి మమకారాన్ని ఎలా మర్చిపోయగలిగావు నువ్వు అసలు? ఇక నుంచి అయినా మారు. కనిపించని దేవుళ్ళ కంటే కనిపించే తల్లిదండ్రులే అసలైన దేవుళ్ళు. అర్థం చేసుకుంటామని ఆశిస్తాను. హ్యాపీగా ఇద్దరం పోదాం పద, అమ్మ నాన్నలు పలకరించి పిల్లలతో వెళ్ళి 2 రోజులు ఉండొద్దాం, ఓకేనా?